సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై నర్సారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీటీ వారెంట్తో రాజంపేట సబ్ జైలుకు నర్సారావుపేట పోలీసులు చేరుకున్నారు. కాసేపట్లో పోసానిని అదుపులోకి తీసుకుని నర్సారావుపేటకు తరలించనున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై నర్సారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని పోసాని కృష్ణమురళికి సంబంధించి కేసు 15 కేసులు పైన ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 15 కేసులు పైన ఉండడంతో ఒక్కొక్కరుగా ఇంకా రాజంపేట సబ్ జైలు దారి పెట్టేటట్టున్నారు. ఈ రోజు రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కోసం పీటీ వారెంట్తో నర్సరావుపేట పోలీసులు వచ్చారు. నర్సరావుపేట గతంలో ఇదే సేమ్ కేసు నర్సరావుపేటలో కేసు నమోదైంది. ఇదే కేసు పవన్ కళ్యాణ్ వీళ్ళని తెచ్చిన మాట్లాడిన కేసులో. సో ఈ రోజు పొద్దున ఇప్పుడే జస్ట్ రాజంపేట సబ్ జైలు చేరుకున్నారు నర్సరావుపేట పోలీసులు. మరి కాసేపట్లో ప్రాసెస్ జరుగుతుంది. మరి కాసేపట్లో పోసాన్ని అదుపులోకి తీసుకుని నర్సరావుపేట అక్కడికి తరలిస్తారు. సో అక్కడ కోర్టు చెప్తే నేపథ్యంలో అక్కడే ఆ సబ్ జైల్లో ఆ సబ్ జైలు ఉంటారా లేకపోతే రాజంపేట తీసుకొస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే స్టేట్ లో 15 కేసులు పైన ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నర్సాపేట తొలిసారిగా రాజంపేటలో ఓల్వార్పల్లి పిఎస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో రాజంపేట సబ్ జైల్లో ప్రస్తుతం ఉన్నారు. సెకండ్ ఇప్పుడు నర్సాపేట పోలీసులు పీటీ వారెంట్ తో వచ్చారు. నెక్స్ట్ కూడా వేరే కేసులు కూడా ఒక్కొక్కరిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.